ఇంకోటమ్మా, ఇప్పుడు డ్యూరేషన్ ప్రెగ్నెన్సీలో బేబీతో మాట్లాడవచ్చు అన్నారు. అది ఎట్లా? తల్లి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి బేబీతో? జస్ట్ టాక్. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్నాం అనుకో, సపోజ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ లేడీ, అరే చూడమ్మా ఇప్పుడు నేను రవిజీతో మాట్లాడుతున్నాను, రవి గారితో మాట్లాడుతున్నాను అని మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ టీవీలో ఆన్ ఉన్నది, తర్వాత ఇక్కడ కార్ పోతున్నది, ఈ కార్ పోతుంది, ఈ సౌండ్ ఏంటో, ఆ తలుపు వేసినారు వాళ్ళు ఎవరో, అది సౌండ్ అని అలాగా ప్రతి దాంతో కాన్వర్సేషన్లో ఉండాలన్నమాట బేబీతో. ఏం జరుగుతుంది, ఇది మీ నాన్నగారు, ఇప్పుడు మీ నాన్నగారు నీకు హలో చెప్తారు, ఇది మీ తాతగారు, ఈ వాయిస్ మీ తాతగారిది. అది సింపుల్ థింగ్స్ అండి, పెద్ద పెద్దది ఏం చెప్పిన అవసరం లేదు. ఈ సింపుల్ థింగ్స్ చెప్తూ ఉంటే అబ్బాయి అని వింటూ ఉంటుంది అంతే. మనం చిన్నపిల్లవాడిని రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు ఇదిగో కారు వచ్చింది, ఇదిగో ఇట్లా ఎలాగైతే కమ్యూనికేట్ చేస్తూ కొత్తగా తీసుకొని వెళ్తామో అంతే, అది కారు, ఇది చెట్టు అని ఎట్లా చెప్తామో. ఇప్పుడు ఒక పేషెంట్ నేను గమనించినాను, లేబర్ పెయిన్స్లో వచ్చింది ఆ పేషెంట్ బేబీతో మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు నొప్పి వచ్చినప్పుడు నువ్వు భయపడకు, నేను అరిస్తే నువ్వు భయపడకు అని చెప్తున్నది. అయినా నువ్వు వచ్చేస్తావు, నువ్వు మంచిగా ఈజీగా వస్తావు నాన్న అని ఎంత బాగా మాట్లాడుతున్నావు తెలుసా. సో ఇట్స్ ఆల్ దట్ హౌ యూ క్రియేట్ దట్ కనెక్టివిటీ అండ్ ఆల్ దట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి. అది ఒకటో ఇద్దరో పిల్లలే కంటాం, కానీ ఆ ఆపర్చునిటీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎవ్వరు కూడా మిస్ కాకూడదు. హౌ యూ రియాక్ట్ టు యువర్ బేబీ, మీ బేబీని ఎలాగా మీరు సంస్కారాలు ఇస్తారు, ఏమేమి చేస్తారో ఆ బేబీకి, అదంతా కూడా ఛాన్స్ మనం వదులుకోకూడదు. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా అదంతా ఎంజాయ్ చేయాలి. అయితే ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీకి ఒక పక్క డైట్, ఇంకో పక్క స్పిరిచువాలిటీ, ఇది బ్యాలెన్స్ చేసుకోవాలంటే వాళ్ళకి ముందరి నుంచి ఎలా వాళ్ళ యాటిట్యూడ్ కానీ, ఇప్పుడు ఒక మ్యారేజ్ అయింది, ప్లానింగ్ చేసుకోబోతున్నారు, వాళ్ళు ఎలా యాటిట్యూడ్, మదర్ ఎలా ఉండాలి, ఫాదర్ ఎలా ఉండాలి, వీళ్ళిద్దరు యాటిట్యూడ్లు ఎంతవరకు ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ? ఒకటి నోటీస్ చేయండి, మనం నేచర్లో ఏమికి చెప్పం. నేచర్ ఎవ్రీథింగ్ హ్యాపీనే న్యాచురల్గా అవుతున్నది కదా. మనం ఒక చెట్టుకు తీసుకుపోయి అమ్మ పువ్వు పూయి, నువ్వు కాయ అని మనం ఏం చెప్తాము. సో వీఆర్ ఆల్సో డిజైన్ లైక్ దట్, మనం అది గుర్తుపెట్టుకోవాలి. బట్ వీఆర్ డిజైన్ లైక్ దట్. కానీ డౌన్ ద ఇయర్స్ మన డైట్ పాడు చేసుకున్నాం, మన ఎక్సర్సైజ్ పాడు చేసుకున్నాం, మన స్ట్రెస్ లెవెల్స్ అది కూడా ఎక్కువ చేసుకున్నాం. అవసరమైన దానికి, అవసరం కాని దానికి అన్నిటికీ టెన్షన్ తెచ్చుకుంటున్నాం. సో ఈ లెవెల్ తగ్గించుకో. అమ్మ నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్తే లాభం లేదు. అది ఎట్లా టెన్షన్ పడకుండా ఉంటుందని కూడా మనం నేర్పించాలి. ఐదర్ బై లిసనింగ్ టు మ్యూజిక్ ఆర్ బై డూయింగ్ మెడిటేషన్. సో మెడిటేషన్ అనేది వాళ్ళకి ఒక రకమైన స్థిరత్వం ఇస్తుంది వాళ్ళకి. అది ఇవన్నీ చేయాలి, డైటు, ఎక్సర్సైజ్, మెడిటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడో ఒక చోట జాబ్లో ఉంటుంది, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, వర్క్ ప్లేస్ ఎనీథింగ్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్లో ఉన్నటువంటి లేడీ బాస్ ఏదో ఒకటి అంటాడు, ఇంట్లో ఫ్యామిలీలో ఒకటి ఫ్యామిలీ అంటే మన బేబీ రాబోతుందని ఏదో చెప్పి చేయొచ్చు, కానీ వర్క్ ప్లేస్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, తను ఈ ఒత్తిడిని ఎలా తీసుకోకుండా ఉండాలి. ఇంకోటి మీరు చెప్పారు ల్యాప్టాప్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ల్యాప్టాప్ లేకుండా, సిస్టమ్ లేకుండా వర్క్ చేయడానికి వీలు కుదరదు. వాళ్ళు ప్రెగ్నెంట్ వచ్చిన దగ్గర నుంచి లీవ్ తీసుకోవాలంటే కుదరదు, వాళ్ళు 8 months 9 months నుంచో లీవ్ తీసుకుంటారు. ఈ కాంప్లికేషన్స్లో మీరు ఎలా వాళ్ళకి గైడ్ చేస్తారు? ఒక్క పాయింట్ నేను చెప్తాను. ఈ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తి అది, వాళ్ళు దే హ్యావ్ టు సీ ద స్క్రీన్. చాలామంది ఎనీవేర్ ఇన్ ద మీడియా ఉన్న వాళ్ళందరికీ కూడా. సో అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం రేడియేషన్ తగ్గించే స్క్రీన్ గార్డ్స్ ఉంటాయన్నమాట, అది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు రేపు రేడియేషన్ తగ్గించే బ్లాంకెట్స్ కూడా దొరుకుతున్నాయి. సో అలాంటివి మనం ప్రొక్యూర్ చేసుకొని అదే యూజ్ చేస్తే ఆ బేబీకి ఆ రేడియేషన్ అనేది తక్కువ వస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్, ఈ యొక్క బాస్ అది టైం ఒత్తిడి. ఐ థింక్ ది స్ట్రెస్ ఆఫ్ టైం అంటే డెడ్ లైన్స్. ఈ డెడ్ లైన్ పలానా దినం లోపల నేను రిపోర్ట్ సబ్మిట్ చేయాలనేది డెడ్ లైన్ అనమాట. ఈ డెడ్ లైన్స్లో ఉన్నంత స్ట్రెస్ ఇంకా దేంట్లోనూ ఉండదు. సో ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది అమ్మాయికి. అది మన అమ్మలకి అమ్మమ్మలకి వాళ్ళకి లేకుండే. వాళ్ళు చక్కగా ఓన్లీ 1 work at a time ఇల్లు చూసుకున్నారు, మనల్ని చూసుకున్నారు. ఈ కాలం పిల్లలు పాపం ఇల్లు చూసుకోవాలా, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకోవాలా,
బయట పోవాలా, ఆఫీస్లో అక్కడ వెళ్ళాలి, అన్నీ చూసుకోవాలా. ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ దమ్. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. వేరే మార్గం లేదు. నేనంటే నువ్వు ఆఫీస్కి ఎలా పోతావు? కార్లో పోతావు, నువ్వు తోలుతావా? లేదు. సో నువ్వు తోలకున్నప్పుడు కింద కూర్చొని మెడిటేషన్ చేయి. వైల్ యూఆర్ గోయింగ్, క్యాబ్లో పోతున్నావు అనుకో, మెడిటేషన్ చేయి. డోంట్ వేస్ట్ ఎనీ టైమ్ దట్ యు ఆర్ గోయింగ్. కొంచెం టైం దొరికినా చేయండి. యాజ్ ఇన్స్టాల్మెంట్స్లో కూడా చేసుకోవచ్చు. యూ కెన్ డూ అండ్ అనదర్ థింగ్ ఈజ్ క్యాట్ న్యాప్ అంటారు, పవర్ న్యాప్. మీకు ఎప్పుడు టైం దొరికితే ఆ పవర్ న్యాప్ చేయండి. ఆ పవర్ న్యాప్ చేసినప్పుడు బాడీ వెంటనే రీఛార్జ్ అవుతుంది. REM4 అనే స్లీప్ ఉంటుంది, దాంట్లో మ్యాక్సిమం రిలాక్సేషన్ దొరుకుతుంది. సో అది మీరు సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ REM4లోకి వెళ్ళొచ్చు. యూ కెన్ రీఛార్జ్ యువర్ బ్యాటరీస్ అండ్ దెన్ కమ్ బ్యాక్. REM4లో ర్యాపిడ్ ఐ మూమెంట్స్ ఉంటుంది అనమాట. అంటే అది డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్లో మనకు కళలు వస్తాయన్నమాట. ఆ స్లీప్లో మనము వెళ్ళి టచ్ చేసి రాగలిగితే ఐ కెన్ డూ దిస్, ఇది యోగ నిద్ర అంటారు. ఈ యోగ నిద్రలో పడుకున్నావు అది నువ్వు మంత్రం చెప్పుకొని లేదా బ్రీతింగ్లో పాటు జస్ట్ రిలాక్స్ ఫ్రమ్ హెడ్ టు టో అండ్ యూ డూ దట్ రిలాక్సేషన్ అండ్ ఆటోమేటిక్లీ యూ విల్ గో ఇన్ టు దట్ డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్ నుంచి REM4 నుంచి మీరు ఎప్పుడు కనుక లేస్తారో ఆ టైము యు ఆర్ యాక్టివ్ అనమాట, ఫుల్లీ యాక్టివ్. అండ్ ఆ టైంలో నీకు పాన్% అడ్వర్టైజ్మెంట్ తెలుసు కదండి. పాన్% తీసుకునే ముందు ఎట్లా కోపంగా తిడతావో, పాన్% అది ట్యాబ్లెట్ ఉంటుంది, చిన్నది ఉంటుంది కదా, ఒక స్వీట్ లాంటిది ఉంటుంది, పాన్% అంటారు. అది స్వీట్ వేసుకున్న తర్వాత మీరు ఎట్లా తిడతారో స్వీట్గా తిడతారు చూడు, అలా ఉంటుందండి మన లైఫ్. మెడిటేషన్ చేస్తే, మెడిటేషన్ చేయకుంటే. సో యూ హ్యావ్ టు లెర్న్. పోనీ అది మెడిటేషన్ అని అడగద్దు, బ్రీదింగ్ అనుకో, రిలాక్సేషన్ అనుకో, శ్వాసతో దాస అనుకో, ఏదో ఒకటి అనుకో. నువ్వు ఆ సాధన అయితే నేర్చుకోవాలా. అది నేర్చుకుంటేనే యూ కెన్ మేనేజ్ యువర్ బాస్, యూ కెన్ మేనేజ్ యువర్ హస్బెండ్, యూ కెన్ మేనేజ్ యువర్ మదర్ ఇన్ లా, యూ కెన్ మేనేజ్ ఎవ్రీబడి అండ్ యూ కెన్ బీ ఎట్ పీస్ ఆఫ్ మైండ్ విత్ ఎవ్రీబడి.